వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 8వ తరగతిలో 3వ పాఠం భూచరణాలు ఋతువులు చిన్న చిన్నగా ఉన్నవి, తొందర కంప్లీట్ చేసేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇది సిక్స్త్ నుంచి 9th 10th అయిపోయింది. ఒకటి 8th క్లాస్ ఒకటి ఉంది ఇప్పుడు ఇది. ఓకేనా? సోషలు అండ్ 10th తెలుగు 10th క్లాస్, 3rd నుంచి 10th క్లాస్ ఒకటి ఉంది, అంతే మొత్తం అయిపోయినాయి. ఓకేనా? ఇంకో గ్రామర్ పార్ట్ ఉంది, తప్పకుండా చేస్తాను. ఇవాళ సండే కదా, టక్క చేయరు, మీరు కూడా టక్క చూడరు, నేను టిక్క చేస్తాను. ఓకే? భారత ఉపఖండంలో చాలా వరకు వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలాలు ఉంటాయి. దక్షిణాన తమిళనాడు, కేరళ, అండమాన్లలో చలికాలంలో చాలా చల్లగా ఉండదట. అలాగే ఈశాన్య రాష్ట్రాలలో వేసవి కాలంలో చాలా వేడిమి ఉండదు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం 3 కాలాల్లో వెచ్చని వేసవి కాలాలు, చల్లటి శీతాకాలాలు మరియు వర్షపు ఋతుపవనాలు ఉంటాయి ఉత్తర భారతదేశంలో. సో లాన్సెస్టర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కలదు. ప్రాచీన సంస్కృత సాహిత్యం ఒక సంవత్సరాన్ని 3 ప్రధాన కాలాల్లో ప్రతి రెండింటి మధ్య ఒక కాలాన్ని జోడిస్తూ మొత్తం 6 కాలాలుగా విభజిస్తూ వీటిని వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులుగా పిలుస్తారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్, హేమంత్, శిశిర. వర్ష, గ్రీష్మ, ఇగో వసంత, గ్రీష్మ, వర్ష, ఇవే వీళ్ళు ముగ్గురు ఆడోళ్ళు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. ఇక వీళ్ళ అమ్మాయిలు ఇట్లా ముగ్గురు ఉంటారు. వసంత, గ్రీష్మ, వర్ష గుర్తుంటే చూడురి, ఇది మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. దీనికి ఇవి ఇస్తాడు, మే, జూన్ అవి కల్పిస్తాడు. వసంత, గ్రీష్మ, వర్ష, వసంత, గ్రీష్మ, వర్ష ఈ ముగ్గురు అమ్మాయిలు. శరత్, హేమంత్, శశంత్, చూడు మంచిగా ఉంది. ఈ 2 శశిలు, ఇక్కడ శశి. ఇక గుర్తుండకపోతే నన్ను అడుగురు, పైసలు వాపస్, గత గుర్తుంటుంది. వసంత ఫస్ట్ వసంత ఋతువు అందరికీ తెలుసు. వసంత, గ్రీష్మ, వర్ష. ఈయన శరత్, హేమంత్, శశి. ఓకే, శశి లాస్ట్కున్నాడు. ఓకేనా? గుర్తుందా? ప్రతి ఋతువు కొన్ని వ్యవసాయ కార్యకలాపాలతో మరియు పండుగలతో సంబంధంను కలిగి ఉంటుంది. చెట్లు కొత్త చిగుళ్లతో నిండి ఉండి శీతాకాలపు పంట చేతికి రావడంతో చలికాలం ముగిసిపోయి వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువులో మన దేశంలో అనేక వర్గాల ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపాడ్వా, బిహు, వైశాఖి మరియు పున్నెండు మొదలైన పండుగలను జరుపుకుంటారు. ఎవరు? వసంత ఋతువులో మన దేశంలో అనేక వర్గాల ప్రజలు ఇవన్నీ జరుపుకుంటారు. వసంత పంచమి నుంచి మన దేశంలోని అనేక ప్రాంతాలలో గ్రీష్మ ఋతువులో అత్యంత వేడిగా ఉంటుంది. వర్ష ఋతువులో మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. శరత్ ఋతువులో ఆకాశం నిర్మలంగా ఉండి వర్షాకాలపు పంట సిద్ధమవుతుంది. శరత్ ఋతువులో దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటాము. హేమంత ఋతువులో దేశవ్యాప్తంగా ఆహ్లాదకరమైన వాతావరణంను కలిగి ఉంటుంది. శిశిర ఋతువు సంవత్సరంలో అధికంగా చలి ఉండే కాలం. శిశిర ఋతువులో హిమాలయాల్లో అధికంగా మంచు కురుస్తుంది. శిశిర ఋతువులో లోహ్రీ, పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి అనేక పండుగలను జరుపుకుంటారు. ఎవరు? శిశిర ఋతువులో. ఎప్పుడన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్ నెలలతోటి కలిపితే మనకు మంచిగా గుర్తుంటుంది. లోహ్రీ, పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. ప్రపంచంలోని ఉపధ్రువ మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో మాత్రం సాధారణంగా వేసవి, వసంత, శరత్ మరియు శీతాకాలం అనే 4 ఋతువులు సంభవిస్తాయి. ఇప్పుడు మనది ఏ కాలమో రాయరి, ఇది శిశిర కాలమా, వసంత కాలమా, ఏ కాలమో రాయండి. ఇప్పుడు రాయండి. మన వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, అంటే డిసెంబర్లో ఏది వస్తుంది అనేది తెలుస్తుంది. నిజంగా డిసెంబర్లో ఈరోజు ఏది వస్తుంది అనేది తెలుస్తుంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు. ఓకే, తెలిసే ఉంటుంది అందరికీ.
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలు. దయచేసి రాయండి. రాస్తే డిసెంబర్లో ఏది వస్తుందని తెలిస్తే మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఎప్పుడైనా ఇంగ్లీషు నెలలు ఇవి ఇస్తాడు, అది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు రాసిరు అనుకోండి కరెక్ట్ ఆన్సరు, ఈ డిసెంబర్లో ఇది వస్తుంది కాబట్టి అరే అని తప్పకుండా గుర్తుంటుంది. అందరు చేయండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయరు. ఓకే. భూమధ్య రేఖకు దక్షిణాన ఉంటాయి కాబట్టి వీటిని దక్షిణాది ఖండాలలోని దేశాలు అని అంటారు. మనకు వేసవి ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలలో వారికి చలికాలం, మనకు చలికాలం ఉన్నప్పుడు వారికి వేసవికాలం. చిలీ దేశాలలో వారికి చలికాలం, మనకు చలికాలం ఉన్నప్పుడు వారికి వేసవికాలం ఉంటుంది. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరాన ఉత్తర అమెరికా ఖండాలు కలవు. భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన ఆస్ట్రేలియా ఖండము కలదు. వేసవి కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది. కాలాలను ప్రభావితం చేసే అంశాలు. భూమి బంతిలాగా గోళాకారంలో ఉండడం వల్ల దాని ఉపరితలం వంపు కలిగి ఉండడం. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం. సూర్యుడు చుట్టూ భూమి తిరిగే తలంలో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉంటుంది. ఇట్లాంటి ఇచ్చినప్పుడు చాలా అదే చిన్నగానే అనిపిస్తుంది. ఇది సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. చిన్నప్పటి నుంచి ఇది అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణంకు 24 గంటలు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఒక్క నిమిషం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణమా భూపరిభ్రమణమా అని ఇంట్లో కన్ఫ్యూజ్ అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి భూభ్రమణం వస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతుందండి. భూమి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే సూర్యుడు యోగిడ రా ఉన్నది రా వచ్చిందంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వచ్చిందంటే భూమి తన చుట్టూ తాను తిరిగేదాన్ని. ఇది కూడా మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. అప్పుడేమో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చిండు, ఇప్పుడేమో ఇవి గుర్తుండాలి. భూభ్రమణము అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. అంటే భూగుర్తుపెట్టుకోరి. భూభ్రమణం భూమి. తర్వాత భూపరిభ్రమణం అందుమగలం. పరిభ్రమణం సూర్యు రా గుర్తుపెట్టుకుంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని గుర్తుపెట్టుకోరు. ఓకేనా. మీకు నచ్చితేనే అప్లై చేసుకోరు, నా వేలు నేను చెప్తున్నా అంతే. ఒక పరిభ్రమణానికి 365 రోజులు 5 గంటలు 56 నిమిషాలు పడుతుంది. ఇక భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. రోజు భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది, పనేమి ఉండదు కదా, రోజు తిరుగుతూ ఉంటుంది. ఇక సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడతాడు. సంవత్సరం సూర్యుని చుట్టూ తిరిగే వరకు సంవత్సరం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి ఎంతసేపు పడుతుంది కదా. భూమి గోళాకారంలో ఉన్నందువలన వేరువేరు ప్రాంతాలు వేడెక్కడంతో తేడాలు ఉంటాయి. ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ మీద భూమి తిరుగుతుంది. ఈ రేఖనే అక్షం అంటారు. ఓకే. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ భూమి మీద భూమి తిరుగుతుంది. ఈ రేఖనే అక్షం అంటారు. భూమి మీద అన్ని ప్రాంతాలు ఈ రేఖ గుండా రోజుకు ఒకసారి ప్రయాణిస్తాయి. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. పడమర నుంచి ఎట్లా భూమి ఇట్లా ఉంటే ఇది ఎట్లా తప్పకుండా అప్పుడు కూడా వేసుకోవాలి మనం. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర కాబట్టి భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. గిట్లా తిరుగుతుంది. ఓకేనా. ఏ దానికైనా ఇట్లా వేసుకుంటే తెలుస్తుంది. మ్యాప్ చూడండి, పోవద్దు సోషల్ వాళ్ళు. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. అందువలనే మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాయని భ్రమ కలుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి.
ఓకే, రోజు కాబట్టి సూర్యునికి ఎదురుగా ఉండే ప్రాంతాలు మారుతూ ఉండడం వలన స్థానిక ఉష్ణోగ్రతలు, గాలుల కదలికలు ఎంతో ప్రభావితం అవుతాయి. ఈ లెసన్ చిన్నదే కానీ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంది. దీనినే కక్ష అంటారు. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంటుంది. దీనినే కక్ష అంటారు. ఈ తలాన్నే కక్షతలము అంటారు. భూమి అక్షం తలం మీద 66.5 డిగ్రీల కోణంను కలిగి ఉంటుంది. అది 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది. అది సుశీర సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపు వంగి ఉంటుందట. ఇప్పుడు మనము చదువుకునేటప్పుడు ఏమో మంచిగానే అనిపిస్తుంది, ఇట్లా పాయింట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు, క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇట్లనే ఇస్తాడు. ఇప్పుడు 8th క్లాస్ పిల్లవాడికి అర్థం కావాలని ఇలా మంచిగా నీట్గా ఉంటుంది. అందుకే అకాడమిక్ బుక్స్ చదవమని చెప్తారు. ఈ 8th క్లాస్ సైకాలజీ ప్రకారం ఆ పిల్లవాడు చేసే విధంగా ఇక్కడ ఉంటుంది. మనకు ఎట్లా ఇస్తాడంటే ఇక మనము ఒక ఉపాధ్యాయుడు ఎట్లా రాస్తాడో ఆయన సైకాలజీ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్నే ఉంటాయి, దాన్ని పట్టుకొని ఈజీ వచ్చింది పేపర్ అంటాం. 5 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, మస్తు ఈజీ ఉన్నది అంటాం. ఈజీ ఎప్పుడు ఉండదు. కాకపోతే వాళ్ళు ఎట్లా చదివారు అవగాహన చేసుకుంటూ చదవాలి. అరే ఈ క్వశ్చన్ ఇట్లా వస్తుందని ఎందుకు ఇస్తాడు, మనకు సేమ్ అట్లనే ఎందుకు ఇస్తాడు కదా. ధ్రువత్వము పొలారిటీ ఆఫ్ ఆక్సిస్ అంటారు. ఓకే, ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం అవుతుంది. మార్చి, సెప్టెంబర్ వంటి కొన్ని నెలల్లో సూర్యుడికి నేరుగా భూమధ్య రేఖ ఉన్నప్పుడు ఉత్తర దక్షిణ. మార్చి, సెప్టెంబర్ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుండి వేడిమి లభిస్తుంది. సూర్యుడి కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను, కోణంలో పడే ప్రాంతాలలో తక్కువ వేడిగాను ఉంటుంది. మార్చి నెలలో సూర్యుని కిరణాలు మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3వ నెల. సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి, 3వ నెలలో పడతాయి. జూన్ నెలలో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద నిటారుగా పడతాయి. తర్వాత సెప్టెంబర్ నెలలో భూమధ్య రేఖ మీద మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సెప్టెంబర్ సూర్యుడి కిరణాలు నిటారుగా పడతాయి. ఎక్కడ? సెప్టెంబర్లో భూమధ్య రేఖ మీద, ఇక్కడ కర్కట రేఖ మీద. డిసెంబర్ నెలలో దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద నిటారుగా పడతాయి. కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలము అంటారు. కర్కట రేఖ ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఉష్ణమండలం అంటారు. ఈ మండలం సూర్యుని నుంచి చాలా ఎక్కువ వేడిమిని పొందుతుంది. జూన్ 21 కర్కట రేఖ మీద సూర్యుడు, మార్చి 21, సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీద సూర్యుడు, భూమధ్య రేఖ మీద సూర్యుడు. డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యుడు. మార్చి 21, సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను విషవత్తులు అంటారు. ఇది ఎన్నిసార్లు వచ్చింది, మళ్ళీ వచ్చే అవకాశమే ఉంది. ఇది ఎప్పుడు ఇంపార్టెంటే. ఓకే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మార్చి 21, సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులు విషవత్తులు అంటారు. జనవరి, ఫిబ్రవరికి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మార్చి 1 ఉంది కాబట్టి 21 గుర్తుపెట్టుకోరు. ఎట్లయినా ఇస్తాడు కదా, ఇవి ఇస్తాడు కాబట్టి. సెప్టెంబర్ 23, ఈ సెప్టెంబర్ 21 కూడా ఇచ్చే అవకాశం ఉంది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. మార్చి 21, మార్చి 1 ఉంది కాబట్టి ఇది తక్కువ 21 ఉంది. సెప్టెంబర్ దాని తర్వాత ఉంటుంది కాబట్టి ఇది 23 ఉంది. గట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే, డిసెంబర్ 22 మకర రేఖ మీద, డిసెంబర్ మకర. మార్చి 21, 23 భూమధ్య రేఖ మీద సూర్యుడు. ఇదే. ఓకే, సమశీతోష్ణ మండలంలో వేసవిలో వేడిగా ఉంటే శీతాకాలంలో చల్లగా ఉంటుంది. ధృవాల దగ్గర 6 నెలల పాటు సూర్యుడు కనిపించడు. అక్కడ 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రులు ఉంటాయి. భూమి ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు. భూమి ఆకాశం కలిసికట్టు అనిపించే ప్రదేశాన్ని
క్షితిజం లేదా దిగ్మండలం అంటారు. ఆర్కిటిక్ సముద్రము సంవత్సరం అంతా గడ్డ కట్టుకొని ఉంటుంది. ఇక్కడ నాచు వంటి మొక్కలు, కొన్ని పూల జాతి మొక్కలు మాత్రమే పెరుగుతాయి. మన రాష్ట్రంలో ఉష్ణ మండలంలో కలదు. ఓకే, ఇక అయిపోయింది. బిట్స్ చూద్దాము. చిన్నగా ఉంది లెసను, కానీ 2-3 సార్లు చూడండి. ఓకే, బిట్స్ చూద్దామండి. ఓకే, ఇగో బుక్ ఎప్పుడు కానీ మొత్తం చదివినాక రివిజన్ చేయొద్దు. రోజుకు రోజు రివిజన్ చేయాలి. అదే పెద్ద మిస్టేక్, వండర్ మిస్టేక్. మొత్తం బుక్ చదివిన తర్వాత రివిజన్ చేస్తారు. అంటే ముందు చదివిన తర్వాత చదివినే గుర్తుంటాయి, కానీ లాస్ట్ చదివినే గుర్తుంటాయి, కానీ ఫస్ట్ చదివినే గుర్తుండదు. ఓకేనా? అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశము అని ఏ దేశమును అంటారు? ఏ దేశమును అంటారు? ఆన్సర్ నార్వే. ఓకే, భూమి అక్షం ఏ మేర వంగి ఉంటుంది? ఏ మేర వంగి ఉంటుంది? డి 23.5 డిగ్రీలు. ఓకే, కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇగో ఉష్ణమండలం. ఉష్ణమండలం. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు? ఏమంటారు? భూమధ్య రేఖ అంటారు. భూమి డాష్ నుండి డాష్కు భ్రమిస్తుంది. ఏమిస్తుంది? పడమర నుంచి తూర్పుకు. పడమర నుంచి ఎక్కడికి? తూర్పుకు. భూపరిభ్రమణానికి పట్టే సమయం ఎంత? ఎంత? 365 రోజులు, 5.56 గంటలు. ఓకే, సి. పరి అంటే ఏం పెట్టుకున్నా? సూర్యుని చుట్టూ. ఓకే, విషవత్తులను గుర్తించండి. ఇది వచ్చే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు, కానీ వచ్చిన దాన్ని, మన కూతపదం కదా, వచ్చిన క్వశ్చన్ని ఇంపార్టెంట్ అని చెప్తాం. మార్చి 23, సెప్టెంబర్ 21 కాదు, మార్చి 21. ఇక చూడు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు. మార్చి 23, డిసెంబర్ 23 ఇట్లా ఇస్తాడు. ఎట్లయినా ఇవ్వచ్చు. ఇగో మార్చి 21, సెప్టెంబర్ 23. ఇప్పుడు చదివినాం కాబట్టి గుర్తుంటుంది. అక్కడనే ఈ సముద్రము సంవత్సరం అంతా గడ్డ కట్టుకునే ఉంటుంది. సి ఆర్కిటిక్. భూకక్షతలం ఎన్ని డిగ్రీల కోణం కలిగి ఉంటుంది? బి 66.5 డిగ్రీల సెల్సియస్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల వీడియో కూడా ఉంది. అండ్ 6 గ్యారెంటీలతోటి ఒక వైరల్ అయిన వీడియో ఉంది నాది. అంటే డిఎస్సికి ముందు చేసిన నేను మొన్న. సో దాని నుంచి కుప్పలుగా పడే అవకాశం ఉంది. పడ్డాయి కూడా. వద్దన్న వచ్చే ప్రశ్నలు అనే థంబ్నెయిల్తో నేను చేశాను. మీకు ఇందులో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి దయచేసి చూడండి. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం కామెడీగా గుర్తుండేటట్టు చేశాను. నేను ఇప్పుడు మీకు లింక్ ఇస్తాను. 2011 జనాభా లెక్కలుది అండ్ వద్దన్న వచ్చే క్వశ్చన్స్ అనేది 6 గ్యారెంటీలతోటి చేసిన ఉంది. ఇందులో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, సూర్యుడి చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? సూర్యుని చుట్టూ ఏమన్నా నేను? సూర్యుని చుట్టూ తిరగదాన్ని ఏమంటారన్నా? భూపరిభ్రమణం. పరి ఉందంటే సూర్యుని చుట్టూ. ఓకే, రా. ఏ రోజున సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడతాయి? ఈ కర్కట ఎప్పుడు పడుతుంది? జూన్ 21. కర్కటం కటకట జూన్ కటకట. జూల కటకట ఉంది కదా, నిజంగా జూల కటకట ఏమో ఉండే కదా, సినిమానో ఏమో ఉంటుందట. అది జూల కటకట. జూన్ కటకట గుర్తుపెట్టుకోరు. ఓకే, ధృవాల వద్ద పగటి సమయం ఎంత కాలం ఉంటుంది? సి 6 నెలలు. ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖను ఏమంటారు? బి అక్షం అంటారు. సూర్యుడు ఎల్లవేళలా భూమిలో ఎంత భాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు? సి 1/2 భాగం. సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును డాష్ వృత్తం అంటారు. ఏమంటారు? ప్రకాశ వృత్తం అంటారు. సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడే రోజును ఏమంటారు? సి ఏ మరియు బి. మార్చి 21, సెప్టెంబర్ 23. ఎన్నిసార్లు వచ్చినాయి? ఏ నెలలో దక్షిణార్ధగోళంలో సూర్యుని కిరణాలు మకర రేఖపై నిటారుగా ఏర్పడతాయి? సి డిసెంబర్. ఇక్కడ కర్కట, జూన్ కటకట గుర్తుపెట్టుకున్నామా? ఏ నెలలో దక్షిణార్ధగోళంలో సూర్యుని కిరణాలు మకర రేఖపై? డిసెంబర్.
మళ్ళీ వచ్చింది డిసెంబర్, మళ్ళా డిసెంబర్. సో ఇక జూన్, కర్కట రేఖ జూను అని గుర్తుపెట్టుకున్నప్పుడు మకర రేఖ డిసెంబర్ అని ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, ఏ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి? ఏది ఉంటాయి? ఇది కూడా చాలాసార్లు వచ్చింది. మార్చి 21, సెప్టెంబర్ 23. ఎన్నిసార్లు వస్తుంది? అందుకే ప్రాక్టీస్ చేయమని చెప్పారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గమును ఏమంటారు? బి కక్ష. ఇక చాలామంది ప్రాక్టీస్ చేయడానికి భయపడుతారు. అబ్బో మళ్ళీ నాకు రాదనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ అయిపోతాయని. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, 20 రోజులు ఉన్నది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఎంత అవగాహన ఉన్నది అనేది తెలియదు. నేను ఇప్పుడు చాలామంది, నేను ఎక్కడ వీడియోలో ఎవరు చెప్పంగా కూడా వినలేదండి. ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరిగే మార్గమును ఏమంటారు అనేది ఇది 8th క్లాస్కి సంబంధించింది కాబట్టి 8th క్లాస్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాడు ఇస్తాడు. మనకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దీన్ని రికాల్ చేసుకోవాలి. మనకి ఎట్లా ఇస్తాడు, ఏ విధంగా ఇస్తే కూడా మనం రాసేటట్టు లెసన్ని అలా ఊరికి చదవద్దు. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా చాలామంది చదువుతారు, అందరు ఎందుకు విన్నర్ గారు అంటే, అందరు చదివే పద్ధతి వేరే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది నీకు అవగాహన ఉండాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ చూసినప్పుడు ఉంటుంది, నువ్వు చదివేటప్పుడు మళ్ళీ దాన్ని మనసులో వేరే రకంగా కూడా ఆలోచించుకోవాలి. డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు ఇస్తున్నాడా? ఇస్తలేడు. ఇవి మొత్తం చదివితేనే ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్ చేయగలుగుతాం. కంటెంట్ తెలిసి ఉంటేనే చేయగలుగుతాం. నేను చెప్పేదంతా పెద్దదని మీకేం కాదు, కానీ నాకు ఎప్పుడు ఇట్లా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ బుక్స్ చదివే ఏంటిదంటే అందులో ఏమైనా తప్పులు ఉన్నా మనం కోర్టుకు ఎక్కొచ్చు అని అనుకునేదాన్ని. కాకపోతే ఇది 6వ తరగతి గురించి ఉన్నప్పుడు 6వ తరగతి పిల్లల సైకాలజీ ప్రకారం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇస్తాడు. అట్లనే పిచ్చోళ్ళలాగా మనం చదువుకుంటూ పోతాం. అట్లా చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అంత చదువుకుంటూ పోతాం. క్వశ్చన్ వాడు తారుమారు ఇస్తాడు, మస్తు హార్డ్ వచ్చింది అంటాం. హార్డ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం డిఎస్సి రాసే పొజిషన్లు ఉన్నాం కాబట్టి మన సైకాలజీ ప్రకారం ఇస్తాడు క్వశ్చన్. అవునా కాదా? నేను ఏమైనా కంటెంట్ ఉంది అని నేను చెప్పిన దాంట్లో అయితే మీరు లైక్ చేయరు ప్లీజ్. కరెక్టే అది. అంటే మీరు చదువుతున్నప్పుడు అంత అవగాహన చేసుకొని చదవాలి. ఒక క్వశ్చన్ ఇది 100 చెప్పరు. కక్షాన్ని దేన్ని అంటారని ఇవ్వచ్చు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గమును ఏమంటారని, ఏ మార్గంలో ఈ ఎన్ని అయినా ఇవ్వచ్చు. నీ కంటెంట్ ఉన్నప్పుడు ఆ 6th క్లాస్ అలా తిరిగితే ఇయ్యడు. అలా తిరిగితే 6th క్లాస్ అబ్బాయి చేయలేడు, 8th క్లాస్ అబ్బాయి చేయలేడు. మనం చేస్తాం కాబట్టి మనకు అంత తెలివి ఉంటుంది, కానీ వానికి తెలుసు కాబట్టి వాడు తిరిగి మర్రి ఇస్తాడు. మనం ఇట్లా సేమ్ 6వ 8వ తరగతి పిల్లగాడు చదువుకున్నట్టు చదువుకుంటా పోతే మనం రాయలేము. నిజంగా మీకు ఎవరైనా చెప్పి ఉంటే, ఇంకా ఎంతకంటే మంచి చెప్పి ఉంటే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పకుంటే ఇంకా చెప్పలేదని కామెంట్స్ రాయరు. నిజంగా సార్ మేడంలు గోళాలకు అంటే అంత మన మెదడులో మనం చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ ఇట్లా చదువుతున్నప్పుడు దాన్ని అంత నెమరు వేసుకోవాలి. అబ్బా మళ్ళీ గిదా ఇట్లొస్తుందేమో అట్లొస్తుందేమో అని. సూర్యుని నుండి ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుండి వేడిమి లభించే నెలలు ఏవి? మార్చి, సెప్టెంబర్. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపు వంగి ఉండడం వలన, అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉండడం వల్ల దీనిని ఈ విధంగా పేర్కొంటారు. ఏమని? 21వ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి ఉంది. అంటే సిలో ఏమున్నదంటే ఏ మరియు బి అని ఉంది. అక్ష ధ్రువత్వము, పొలారిటీ ఆఫ్ ఆక్సిస్. ఓకే, ఇవి రెండు. ఇగో సి ఆన్సరు ఏ మరియు బి ఉంది. ఏ నెలలో ఉత్తరార్ధ గోళంలో సూర్యుని కిరణాలు కర్కట రేఖపై నిటారుగా పడతాయి? ఏమనే? జూన్. ఇప్పుడే అనుకున్నాం కదా. కటకట జూల కటకట చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు మీకు గుర్తుపట్టడం ఈజీగా అవుతుంది. అక్కడ మేడం ఇట్లా చెప్పింది కావచ్చు అనేది ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. మీకు బోర్ రావాలని కాదు, నాకు ఎక్కువ మాట్లాడాలని కాదు. కాలాలను ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి. 23వది డి. పైవన్నట చూద్దాం. కాలాలను భూమి గోళాకారంలో ఉండి ఉపరితలం వంపు తిరిగి ఉండుట. భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం. ఓకే, సూర్యుని చుట్టూ భూమి తిరిగే తలంలో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉండడం. ఆన్సర్ ఈజ్ 5. మకర రేఖపై సూర్యుడు ఏ రోజున ప్రకాశిస్తాడు? ఏ డిసెంబర్ 22. ఓకే, ఇలా లాస్ట్ పాఠము అయిపోయింది.
ఇక 24 ఉన్నాయి. ధ్రువ ప్రాంతాలు చిన్న చిన్నగా ఉన్నాయి, తొందరగా 20 నిమిషాలే వస్తుంది వీడియో. ఇలా సండే కాబట్టి అన్నీ ఉతికి పారేద్దాం. ఓకే, మీరు కూడా చింపి పారేయండి. నేను ఉతికి పారేస్తా, మీరు చింపి పారేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కామెంట్స్ భలేగా రాస్తున్నారు, నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది, బూస్ట్ వస్తుంది. రాత్రి 3 గంటల వరకు కూర్చొని చేసిన నేను మొత్తము నిన్న. అంత ఎనర్జీ వస్తుంది నిజంగా. ఎవరైనా మీకు కూడా ఎనర్జీ రావాలి తప్పకుండా. ఓకేనా, నెక్స్ట్ ఒక వీడియో చేస్తా, అది చూడండి ఖచ్చితంగా. తెలుగు అన్నీ చేస్తా, మీరేం వరి కావద్దు. ఇవాళ సండే కాబట్టి మొత్తం చేసే ప్రయత్నం చేస్తా. ఒక పవర్ ఎందుకో చెట్లు కొట్టేస్తున్నారని పవర్ పోతుంది. పవర్ పోతేనే కొంచెం వైఫై అప్లోడ్ చేయడానికి కష్టమవుతుంది, అంతే తప్ప మొత్తం చేసే ప్రయత్నం చేస్తా. మీరు మాత్రం నన్ను కోఆపరేట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఓకేనా, ఓకే. ఇంకేం తినలేదు ప్రొద్దున్న నుంచి. ఎంత అవుతుంది ఇక టైం? ఇప్పటివరకు ఏం తినలేదు, మొహం కడుక్కున్నా అంతే. ఈడ కూర్చుంది, పోయి తింటా. ఓకే, ఇంకా ఈ వీడియో చేసి పోయి తింటా, మళ్ళీ వచ్చి వీడియో చేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.